100% జాబ్ గ్యారెంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పూర్తిగా గతంలో జరిగినటువంటి అవినీతి కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి అవినీతి పైన ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగా మంత్రి నాదెండ్ల మనోహర్ చేసినటువంటి తనిఖీలలో కాకినాడలో భారీగా అవినీతి అక్రమాలు జరుగుతున్నట్టుగా, బియ్యం తరలిస్తున్నట్టుగా గోదాములలో సంచలనమైనటువంటి విషయాల్ని వెల్లడయ్యాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి తరలిస్తున్నారు, అసలు అక్కడ అంత బ్లాక్ దందా ఎలా కొనసాగుతుంది, దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే. సో కాకినాడ గోదాములలో భారీగా బియ్యం అక్రమంగా అక్కడ నిల్వ చేసినటువంటి పరిస్థితి, ఇంకా చాలా దీని వెనుక అవినీతి, అదేవిధంగా పెద్ద దందాలు ఉన్నాయనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. ఎవరున్నారు దీని వెనుక, అసలు ఇంత మొత్తంలో ఆ గోదాంలో నిల్వ చేయడానికి గల కారణాలు ఏంటి, గత ప్రభుత్వం పట్టించుకోలేదా, ఏం జరిగింది అసలు? అంటే ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు, ఆయన ఆ శాఖ కేటాయించిన మొదటి రోజు నుంచే పౌర సరఫరాలు అంటే ఏంటి, ప్రజలకి ప్రభుత్వం సరఫరా చేసేంటి నిత్యావసరాలు అంటే కిరోసిన్, మంచి నూనెల దగ్గర నుంచి పప్పులు, ఉప్పులు, బియ్యం వరకు ప్రభుత్వం ఒక తక్కువ ధరకి ₹2 కిలో బియ్యం అమలు చేసేది కూడా ఈ శాఖే కదా. సో అట్లా అన్నిటినీ కూడా నిత్యావసరాలని తక్కువ ధరకి సామాన్యులకు అందుబాటులో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఆ శాఖ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా చాలా చోట్ల ఆకస్మిక తనిఖీలు అసలు మొదలుపెట్టింది ఆయనే. అవును. ఫస్ట్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్న వెంటనే తెనాలిలో ఉన్నటువంటి, ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం, తెనాలిలో ఉన్నటువంటి గోడౌన్స్ అన్నింటిలో కూడా తనిఖీలు చేశారు. అక్కడ ఒక ఫైండింగ్, అంటే అక్కడ ఒక అంశం వెలుగులోకి తీసుకొచ్చారు. కిలో కందిపప్పులో 900 గ్రాములే కందిపప్పు ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆయన వెలుగులో తీసుకొచ్చారు. తర్వాత వంట నూనెల్లో కూడా 100 గ్రాములు తక్కువ ఉండడం, ఇలా చాలా వాటిల్లో 190 గ్రాముల వరకు తక్కువ ఉండడం అనేది ప్యాకింగ్లే దానికోసం తయారు చేశారు. అంటే 1 కిలోలో 100 గ్రాములు తగ్గిందంటే కొన్ని వేల మెట్రిక్ టన్నులని గవర్నమెంట్ సప్లై చేస్తుంది. ప్లస్ ఇంకొక విషయం కూడా చెప్పారు, రాయలసీమలో ఉత్పత్తి అయినటువంటి పప్పు ధాన్యాలని ఉత్తరాంధ్రలో సప్లై చేస్తున్నారు, ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో తయారైనటువంటి అంటే ఉత్పత్తి అయినటువంటి పప్పులు కానీ, ఉప్పులు కానీ, ధాన్యాలు కానీ, ఏవైనా కానీ అవి తీసుకొచ్చి రాయలసీమ, నెల్లూరులో సప్లై చేస్తున్నారు, వీటికి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇది ఒక పెద్ద స్కామ్ అని ఆ రోజే చెప్పాడు ఆయన. తర్వాత మళ్ళీ 2 దశలుగా ఆయన చేసినటువంటి తనిఖీలు, ఇప్పుడు ప్రత్యేకంగా పిఠాపురం, కాకినాడ, ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో తనిఖీలు చేసిన తర్వాత ఫైనల్గా ఇచ్చినటువంటి కన్క్లూజన్ ఇవాళ ఏంటంటే, కాకినాడ కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది అనేది తేల్చి చెప్పారు ఆయన. ఓపెన్గా మీడియాకి అనౌన్స్మెంట్ ఇచ్చారు. 7,615 మెట్రిక్ టన్నుల బియ్యం అక్రమ రవాణా జరిగినట్టుగా ఒక అంచనా వేశారు. ప్లస్ ఒక 6 గోడౌన్లో తనిఖీ చేశారు. 6 గోడౌన్లో ఆల్రెడీ బియ్యం స్టోరేజ్ ఉన్నట్టుగా అక్కడ గుర్తించారు. సో ఈ 6 గోడౌన్ని సీజ్ చేశారు, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్కి అవకాశం ఇచ్చారు. ఇవన్నీ కూడా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అనేటువంటి అంశం పైన సిఐడి విచారణ చేపట్టాలనేటువంటి కన్క్లూజన్ ఇచ్చారు. సో సిఐడి విచారణకి ఆదేశిస్తే కనుక చాలా పెద్ద పెద్ద తలకాయలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొడాలి నాని గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు అంతకుముందు. తర్వాత నాగేశ్వరరావు గారు అక్కడ తణుకు ఎమ్మెల్యే, ఆయన కూడా పౌర సరఫరాల శాఖ మంత్రిగా, అంటే ఈయన ఒక 2 ఏళ్ళు, ఆయన ఒక 2.5 ఏళ్ళు పనిచేసినట్టున్నారు. సో ఈ పౌర సరఫరాల శాఖ మంత్రులుగా పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి కాకినాడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన పైన ఇలాంటి అక్రమ రవాణాలకు సంబంధించిన విమర్శలు అనేక సందర్భాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేశారు. సో ఇప్పుడు ఆధారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇది ఒక పెద్ద స్కామ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. సిఐడి ఎంక్వైరీ కనుక వేస్తే పెద్ద పెద్ద తలకాయలు బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇందులో ఇన్ని వేల మెట్రిక్ టన్నుల బియ్యం అక్కడ నిల్వ ఉందంటే అదొక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతాల నుంచే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా అక్రమంగా తీసుకువెళ్లారనేటువంటి ఒక అంశం కూడా వినిపిస్తుంది. ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం. ఇప్పుడు మేజర్ పార్ట్ ఏమవుతుందంటే, ఆంధ్రప్రదేశ్లో సివిల్ సప్లైస్ బియ్యం ఎక్కడికి వెళ్ళినాయి అనేది ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ కూడా 2 మేజర్ పోర్షన్స్ పైన ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తూకం తక్కువ చేసి ఏమేమి సప్లై అయినాయి, ఎంతకాలం నుంచి సప్లై అయినాయి,
దానికి కారణం ఎవరు అంటే గవర్నమెంట్ ఒకవేళ అధికారికంగా 900 గ్రాములే సప్లై చేయమని చెప్పని కాంట్రాక్ట్లు ఇచ్చిన వాళ్ళకి 900 గ్రాములకే అగ్రిమెంట్ జరిగిందా, కిలోకి అగ్రిమెంట్ జరిగిందా, ఈ డేటా అంతా తీయాలి కదా. అలాగే ఎప్పటి నుంచి ఇది జరుగుతుంది అనే దాన్ని కూడా ఒక అంచనా ఇప్పుడు బయటపడింది. ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది చూడాలి. ఒకవేళ 5 ఏళ్ళు జరిగింది అనుకోండి, దాని నష్టం ఏ స్థాయిలో ఉందనేది అంచనాలు కట్టాలి. కోట్లలో. సో అదొక ఆస్పెక్ట్. రెండోది ఈ సివిల్ సప్లైస్ పేరుతో సేకరించినటువంటి బియ్యాన్ని అవన్నీ ఏంటి, ఇప్పుడు మామూలుగా ప్రభుత్వం సేకరించినప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలకి కిలో బియ్యం 10 రూపాయలకి ప్రభుత్వం సేకరిస్తే కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి ఉద్దేశంతో 2 రూపాయలకి 3.5కి సప్లై చేస్తుంది. అంటే ప్రభుత్వం ఎదురు డబ్బులు పెట్టి కొని తక్కువ ధరకి ఇచ్చింది. అందుకనే సామాన్యుల కోసం చేసేటువంటి ఇది సర్వీస్, ప్రభుత్వం అంతా కూడా సేవా కార్యక్రమం కదా. ఇక్కడ 10 రూపాయలకి కొన్నటువంటి ప్రభుత్వం 3 రూపాయలకో 3.5కో 2 రూపాయలకో 2.5కో సప్లై చేస్తే దాన్ని 10 రూపాయలకో 15 రూపాయలకో మళ్ళీ అక్రమదారులు అందరూ కూడా కొని తీసుకెళ్తున్నారా లేదా దారి మళ్ళించారా, మళ్ళీ అందులో 2 ఆస్పెక్ట్లు ఉంటాయి. ఒకవేళ కొంటే ఎన్ని చోట్ల నుంచి ఎన్ని కిలోలు ఏ వెహికల్స్, ఎందుకంటే సిటీ రోడ్డు మామూలుగా జిల్లా సరిహద్దులు దాటేటప్పుడు సివిల్ సప్లైస్ బియ్యం కనుక ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా వెళితే చెక్ పోస్టులో దొరికిపోతాయి. సో ఇక్కడ ఒక పెద్ద వ్యవస్థ ఉన్నట్టుగా మనం అనుకోవాల్సి ఉంటుంది. గతంలో కొంతమంది మీడియా రిపోర్టర్లు కూడా ఈ స్కామ్లో ఇరుక్కున్నటువంటి కేసులు బయటకు వచ్చినాయి. సో ఎటు నుంచి ఎటు మొరలుతుంది అనేది చూడాలి. తర్వాత 6 గోడౌన్లు కాకినాడ కేంద్రంగా పెట్టి కాకినాడ పోర్టు ద్వారా ఈ విదేశాలకు ఎగుమతి చేశారు. సో ఇదంతా కూడా ఒక పెద్ద స్కామ్ అయ్యేది, అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి మూలాలని కదపాల్సినటువంటి అంశం అవుతుంది. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక్కరే దీనికి నేతృత్వం వహించారా లేదా ఇంకెవరైనా ఉన్నారా, అసలు ఎమ్మెల్యేకి సంబంధమే లేకుండా ఇంకెవరైనా నడిపిస్తున్నారా, అధికార యంత్రాంగం చూపించినటువంటి చొరవ ఏంటి, ప్లస్ వీటితో పాటు మీరంటగా తెలంగాణ ప్రాంతంలో కూడా సివిల్ సప్లైస్ బియ్యం ఎక్కడైనా కానీ తెలంగాణ అయినా ఒరిస్సా అయినా కానీ ఛత్తీస్గఢ్ అయినా కానీ సామాన్యుడికి ప్రభుత్వం కొనే రేట్ ఎక్కువే ఉంటుంది సాధారణంగా, కానీ తక్కువ రేటుకి సప్లై చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఆకలి చావులు అనేది దేశంలో ఉండకూడదని చెప్పని ఇప్పుడు కాదు, పంచవర్ష ప్రణాళికలు మొదలైన మొదటి సంవత్సరం నుంచే ఈ తరహా సివిల్ సప్లైస్ వ్యవస్థ అనేది దేశవ్యాప్తంగా ఉంది. అందుకనే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఎక్కడికక్కడ లెవీ బియ్యం సేకరించడం, వాటిని స్టోరేజ్ చేయడము కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, రాష్ట్రాలకు అవసరమైతే వాటిలో నుంచి కొంత వాటా ఇవ్వడం, లేదంటే ఎప్పుడు కరువు వస్తుందో తెలియదు కాబట్టి వాటిని ప్రిజర్వ్ చేసి పెట్టేటువంటి వ్యవస్థలు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు వాటన్నిటినీ పక్కదారి పట్టిస్తూ తక్కువకి ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టే విధంగా తక్కువకి వచ్చేటువంటి బియ్యాన్ని వీళ్ళు స్మగ్లింగ్ చేసుకుంటూ బతికేస్తున్నారంటే అది పెద్ద క్రైమే కదా. ఇప్పుడు ఒకసారి పట్టుకున్న దానికే ఈయన ఒక లెక్క చెప్పారు, 7,615 మెట్రిక్ టన్నులని. ఈ 5 సంవత్సరాలు ఒకవేళ జరిగిందనుకో, లేదా లాస్ట్ 2 ఏళ్ళే జరిగిందనుకో, ఎంత జరిగిందనే నష్టాన్ని కూడా లెక్క తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక పెద్ద స్కామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. జనసేన పార్టీ నాయకులు మొదటి రోజు నుంచి కూడా చెప్తున్నారు, కొన్ని అంశాల మీద చాలా నిర్దిష్టమైనటువంటి పోరాటం జనసేన పార్టీ నాయకులు చేశారు. రోడ్లు రహదారుల వ్యవస్థలకు సంబంధించి దానిలో ఆల్రెడీ పంచాయతీరాజ్ శాఖలో దారుల నిధుల మళ్లింపుకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక ఎంక్వైరీ వేశారు. సో అసలు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇటువంటి అక్రమ రవాణాలపైన ఫోకస్డ్గా ఉండాలి. విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేసింది, వాళ్ళు ఎంతవరకు సహకరించారు, తర్వాత సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి అంశం పైన ఫోకస్ చేశారు. అలానే చాలా చోట్ల సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేసేటువంటి బియ్యాలు కూడా లెక్క రాసింది ఒకటి, సరఫరా చేసింది మరొకటి అనేటువంటి అంశం వస్తుంది. సో ఇవన్నీ కూడా సివిల్ సప్లై శాఖ పరిధిలో జరిగినటువంటి అక్రమాలుగా కనిపిస్తున్నాయి. వాటన్నిటిని తవ్విదీసే పనిలో మాత్రం నాదెండ్ల మనోహర్ గారు బిజీగా ఉన్నారు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా దీన్ని తరలించేటువంటి అంత మార్జిన్ ఉంటుందా ఈ బ్లాక్ దందా చేసేటువంటి వారికి? అంటే వాళ్ళు ఫిక్స్ చేసుకునేటువంటి రేట్లను బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు విదేశాలకి ఎగుమతి చేశారంటే మినిమం కిలో 660 రూపాయలు 70 రూపాయలు లేకుండా అయితే సప్లై చేయరు కదా. మన దేశంలో 100 రూపాయలు పెట్టుకుంటే మనకు బాస్మతి రైస్ వచ్చేస్తాయి. కానీ విదేశాల్లో ఈ ప్యాడీ ప్రొడక్షన్ తక్కువగా ఉండే దేశాల్లో వీటి ధర ఎక్కువగా పలికేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో ఇక్కడ 10 రూపాయలకి కొన్నా కానీ ఒకవేళ ఎగ్జాంపుల్ డైవర్ట్ చేసేటువంటి క్రమంలో కిలోకి 10 రూపాయలు చెల్లించి వీళ్ళు గోడౌన్లోకి కలెక్ట్ చేసి పెట్టుకున్నా కానీ 90 రూపాయలు లాభం కడుతుంది కదా ఒక కేజీ మీద. సో అది ఒక కేజీ 2 కేజీలు 1 బస్తా 2 బస్తా సప్లై చేయరు కదా, 1000 మెట్రిక్ టన్నుల లెక్క కనిపిస్తుంది కదా. సో అందుకని భారీ మార్జిన్లోనే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే వీళ్ళు ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అలానే కొన్ని దేశాల్లో అసలు వరి పండనటువంటి దేశాలకి ఇది ఒక అమృతంలా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. మన రాష్ట్రంలో సప్లై చేసినటువంటి సివిల్ సప్లైస్ ఇచ్చినటువంటి ధాన్యాన్ని కూడా అన్నం వండుకోవడం కంటే కూడా దోశలు వేసుకోవడానికి ఎక్కువ ఉపయోగిస్తారు అనేటువంటి ఒక నానుడు ఉంది. ఎందుకంటే అది వండితే కొంచెం గట్టిగా ఉంటుంది అవి మెతుకులు అనేటువంటి ఉద్దేశంతో ఇంట్లో అన్నం వండుకోవడానికి వేరే బియ్యం వాడతారు, ఈ బియ్యాన్ని ఇంకో రకంగా ఉపయోగిస్తారు. అలానే
సామాన్యులు కూడా ఆ బియ్యం తీసుకున్నాక పక్కింటి వాళ్ళకి అమ్ముకునేటువంటివి మామూలుగానే కూడా ఉంటాయి. సో అది మార్చాలనే కదా సన్న బియ్యం అనేటువంటి నినాదం తీసుకొచ్చారు. సన్న బియ్యాన్ని పక్కన పెట్టి లాస్ట్ టైం గవర్నమెంట్ సేకరించినటువంటి దానిలో కూడా 2 కేటగిరీలు సన్న బియ్యం దొడ్డు బియ్యం 2 సేకరించారు. ఇప్పుడు దారి తప్పిస్తున్నవి సన్న బియ్యమా, సామాన్యులకి అయితే దొడ్డు బియ్యమే ఇస్తున్నారు కదా. సన్న బియ్యం ఇస్తామని మేము ఎప్పుడు చెప్పలేదని కొడాలి నాని గారు కూడా ఒకరోజు మీడియా ముందర ఫైర్ అయ్యారు. సో ఇవన్నీ చూసినప్పుడు సన్న బియ్యం సేకరించి అవి విదేశాలకి, దొడ్డు బియ్యం సేకరించి సామాన్యులకి ఇచ్చారా, ఇవన్నీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో కానీ సిఐడి ఎంక్వైరీలో కానీ బయటికి రావాల్సినటువంటి అంశాలు. సో ఎవరిని ఏ విధంగా మోసం చేశారనేది క్లారిటీ రావాలి. ఇప్పుడు సివిల్ సప్లైస్ శాఖకు పెట్టినటువంటి వెహికల్స్ అన్ని పాడైపోతున్నాయి, వాహనాలన్నీ, అది కూడా 100 కోట్లు ఖర్చు పెట్టే కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఎవరి జేబులో నుంచి పెట్టినవి కాదు. సో అవి అందులో కూడా ఏం జరిగింది అనేది కూడా బయటికి తీయాలి. నాదెండ్ల మనోహర్ గారు నెక్స్ట్ స్టెప్లో ఈ సప్లై పేరుతో, ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ఉంది కాబట్టి అన్నింటిలో మేము సప్లై చేస్తున్నాం ఇంటికి అన్నప్పుడు నిత్యావసర సరుకుల కోసం మళ్ళీ ఒక కొత్త వ్యవస్థను ప్యారలల్గా క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? సో ఎందుకు క్రియేట్ చేశారు, దాని వెనకున్న కథ ఏంటి, ఇవి కూడా తీస్తారు. ఫస్ట్ పార్ట్లో అయితే ప్రజలకు రావాల్సినటువంటి ధాన్యం కానీ, బియ్యం, ముఖ్యంగా బియ్యం కానీ, పప్పు ఉప్పులు కానీ ఇవన్నీ కూడా చెప్పిన లెక్క ప్రకారం తూనికల్లో లేవు, తూకం తేడా ఉంది. తర్వాత వచ్చినటువంటి బియ్యం కూడా దారి మళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఏకంగా 6 గోడౌన్లు ఒక్క కాకినాడలోనే సీజ్ చేశారంటే ఈ ఇష్యూ సివియారిటీ మొత్తం కూడా కాకినాడకి వెళ్ళి చుట్టుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా సిఐడి ఎంక్వైరీ కనుక వేస్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. పెద్ద తలకాయలు కూడా బయటకు వస్తాయి. మాజీ మంత్రులు, అప్పుడు శాఖ నిర్వహించినటువంటి మంత్రుల మెడకు కూడా చుట్టుకున్న ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. రైట్ సార్. సో అది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో సివిల్ సప్లై మంత్రి చేసినటువంటి తనిఖీలో బయటపడ్డటువంటి ఈ భాగోతాలన్నింటినీ కూడా ఆయనే స్వయంగా మీడియాకు తెలియజేయడం జరిగింది. భారీ ఎత్తున ఈ సివిల్ సప్లైలో అవినీతి జరిగిందంటూ కూడా నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి విచారణ చేస్తే ఇంకా ఎంతగా దీంట్లో అవినీతి జరిగింది అనేటువంటి విషయాలు అయితే బయటపడే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.